దైవ భక్తితో దేవుడిని చూడాలనుకునే వారికి ఆస్ట్రానమీ 2014 అవార్డు పొందిన ఫోటో చూడడం ద్వారా అది సాధ్యమవుతుందని గద్వాల్ వాసి మల్లేశం అన్నారు. కరీంనగర్లోని ఓ ప్రైవేట్ హోటల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. బ్రిటన్కు చెందిన ప్రముఖ ఫోటోగ్రాఫర్ జేమ్స్ వుండెండ్ తీసిన ఫోటో ఆస్ట్రానమీ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్ 2014ను గెలుచుకున్నారు. ఇటీ ఫోటోలో ప్రకృతిలో దాగి ఉన్న దేవుని అదృశ్యాల చిత్రాలు స్పష్టంగా అగుపిస్తున్నాయని చెప్పారు. నింగి నీరు కలిసి రంగులు వనమై విరిస్తే గగనాన్ని తాకుతున్నట్లుగా ఉన్న మంచు కొండలతో తీసిన ఈ ఫోటోలో రాముడు, గరుత్మంతుడు, గజేంద్రుడు, నాగేంద్రుడితో పాటు సీతమ్మ అగుపిస్తున్నారని చెప్పారు. ఇట్టి ఫోటోను ఈనాడు దినపత్రికల్లో ప్రచురించారని గుర్తు చేశారు. అయోధ్యలో శ్రీరామ మందిరం నిర్మితమవుతున్న వేళ ఇట్టి విషయాన్ని ప్రపంచానికి తెలిసేందుకు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ఫోటోను జూమ్ చేయడం ద్వారా ప్రతి ఇంచు గమనించినట్లయితే కిరీటంతో పాటు ఇవన్నీ అగుపిస్తున్నాయని చెప్పారు. ఈ ఫోటో జేమ్స్ వుడెండ్ ఆస్ట్రానమీ ఫోటోగ్రఫీ 2014 ఆఫ్ ద ఇయర్ అని జేమ్స్ వుడెండ్ అనేట ఆయన తీయడం జరిగింది. కానీ ఆయన తీసిన పిక్చర్ ఇలా అడ్డంగా తీసారు. దాన్ని సెప్టెంబర్ 12 ఈనాడు పేపర్లో ప్రచురించడం జరిగింది, బ్యాక్ పేపర్లో. అందులో మేము ఈ నిలువుగా వేసినప్పుడు అసలు ఇది ఎవరు ఏంది ఏముంది ఇలా చూసినప్పుడు మాకు దీనిలో శ్రీరాముని దర్శనం అనేది కనపడ్డది. ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా మన శ్రీరాముల అయోధ్యలో శ్రీరామ మందిరం నిర్మించడం జరుగుతుంది. ఆ యుగంలో రాముడు ఎలా ఉండో అప్పటి వాళ్ళు చూసారు, మనం మాత్రం చూడలేదు. ఇప్పుడు మనకేంటంటే విశేషమైన కెమెరాలు ఉన్నాయి. ప్రపంచంలో ఎక్కడ ఏం జరుగుతున్నా కెమెరాలో బంధిస్తున్నారు, తీస్తున్నారు. కొంతమందికి దానిలో ఉన్నటువంటి విజువల్ తెలుస్తున్నాయి, కొంతమందికి తెలియట్లేదు. అయితే ఈ జేమ్స్ వుడెండ్ ఫోటో తీసిన ఆధారంగా నా కౌంటర్ మీదకి వచ్చినటువంటి ఈ పిక్చర్లో నేను చూస్తే రాముడు కనపడ్డాడు, గరుత్మంతుడు కనపడ్డాడు, గజేంద్రుడు కనపడ్డాడు, నాగేంద్రుడు కనపడ్డాడు, సీతమ్మవారు కూడా కనపడ్డది. 1 by 1 ప్రతి దానిలో ఇలా విజువల్ వేసి జూమ్కి వెళ్ళి తీసి నేను విశ్లేషించి చూపించడం అనేది జరిగింది.